వికారాబాద్ జిల్లా ఎలాల్ రెవెన్యూ కార్యాలయంలోని ఆర్ఐ శివచరణ్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాగసముందర్ గ్రామానికి చెందిన మెట్టు రాములకు 2 ఎకరాల పట్టా భూమి ఉంది. రాములు మృతి చెందిన తర్వాత ఆ భూమిని మెట్టు వెంకటేష్, శ్రీనివాస్ బదిలీ చేసుకున్నారు. కాగా డిజిటల్ సైన్ పెండింగ్లో ఉండటంతో వారికి పట్టాదారు పాస్బుక్ అందలేదు. ఈ విషయంలో ఆర్ఐ శివచరణ్ని సంప్రదించారు. 20,000 రూపాయలు ఇస్తే ఫైల్ క్లియర్ చేసి సబ్ కలెక్టర్కు పంపిస్తానని బాధితులతో బేరసారాలకు దిగాడు. శివచరణ్ బేరసారాల్ని బాధితులు తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. 5 రోజుల క్రితం ఎలాల్ పిఎస్లో ఉన్న ఇసుక అమ్మకంలోనూ అవినీతికి పాల్పడ్డాడని ఆర్ఐపై ఆరోపణలున్నాయి. యాలాల్ మండలంలో కాగ్నా నది ప్రవహిస్తోంది. ఇక్కడి నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. వాహనాలను సీజ్ చేసిన అధికారులు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఇసుకను డంప్ చేశారు. దాదాపు 120 ట్రాక్టర్లకు పైగా ఉన్న ఇసుకను ఎలాంటి ప్రకటన లేకుండా ఒక వ్యక్తికి కేవలం 36,000 రూపాయలకే కట్టబెట్టాడు. పైగా 60 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఉందని రికార్డుల్లో చూపించాడు. ఇసుక వేలం వేసే ముందు ప్రకటన విడుదల చేయాల్సి ఉండగా అదేమీ లేదు. ఇక దీని వెనుక ఆర్ఐతో పాటు రెవెన్యూ కార్యాలయంలోని మరికొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇసుక అమ్ముకుని రెవెన్యూ సిబ్బంది జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఆర్డీఓకి మెమరాండం అందించారు. తమ్ముడు అంటే నేను ఏం చెప్పను అబ్బా, నువ్వు ఇంత పెట్టుకోగలుగుతా అంటే నేను దాని ప్రకారము ఇక్కడ సార్ తోటి మాట్లాడి సార్ వేరియేషన్ ఉంది, ఏదో ఎంతో ఎంత ఇస్తా అంటుండో చేసేయండి సార్ అని చెప్పి ఫార్వర్డ్ చేపిస్తా. అదే మీరు చెప్పండి సార్ ఎంతో మండల్లో కనుక్కో. నేను ఇట్లా ఒత్తిడి చేసి పీడించి అట్లా చేసే రకం కాదు. అవునవును సార్. ఎంత ఇస్తే అంత తీసుకొని ఖుషిగా ఇవ్వాలి, ఏడ్చుకుంటూ ఇవ్వద్దు. హే ఈ సార్ ఏదైనా ఇంత తింటాడు అంత తింటాడు అని ఏడ్చుకుంటూ ఇవ్వద్దు అంటున్నా సార్. ఆడ మన సీను అనే అతను ఈతను కాకుండా ఇంకో సార్ అప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు కలిసాడు చూడు, అప్పుడు ఆ సార్ కూడా చెప్పిండే, సార్ది తాండ్రే ఉన్నది, సార్ని పట్టుకో, ఆర్ఐ సార్ని పట్టుకో, శివచరణ్ సార్ని పట్టుకో, నీ పని అయిపోతుంది అని చెప్పిండే అప్పుడు కూడా. అట్లా ఏం లేదు సార్, నాకు మీరు చేస్తే నా పని చేస్తే అందుకోసమే మీరు ఇంత అయితే తమ్ముడు అంటే నేను ఏమన్నా ఇక పైన ఆఫీస్ లో మనకు తెలియదు కానీ మన ఆఫీస్ లో 15-20 వేలు ఖర్చు అవుతుంది. ఇది కూడా కూరగాయల బీరం లాగానే ఇది కూడా. ఇప్పుడు నేను కూడా సార్ ఇది ఇంత ఉంది సార్, ఇంత తీసుకోండి సార్, ఇంత చేసేది, ఇది సంతకం చేసేయండి సార్, ఫార్వర్డ్ చేసేయండి సార్ నేను కూడా అడుక్కుంటాడా. ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నేను కూడా అవతల అట్లనే మాట్లాడతాను.